నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో గల శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణాన్ని ఆలయ పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చల్మెడ గ్రామంలో స్వయంభుగా వెలిసిన తిరుమలనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజున ఆలయ కమిటీ చైర్మన్ గ్రామస్తుల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆ స్వామివారి కృపతో ఈ సంవత్సరం కూడా సమృద్ధిగా వర్షాలు కురవాలని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బాజా రమేష్, చాట్లపల్లి ఎల్లాగౌడ్, సంగేపు నారాయణ, మాజీ ఉప సర్పంచ్ తుమ్మల రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షుడు బొమ్మన మల్లేశం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ చల్మెడ గ్రామనందున స్వయంభుగా వెలిసేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అనగా తిరుమల స్వామిగా పిలువడేటువంటి స్వయంభుగా వెలిసేటువంటి శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలాయబండ జాతరాంతం ప్రసిద్ధి చెంది స్వయంభుగా చాలా ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి స్వామివారి కళ్యాణం చేస్తారు. ఎందుకనగా స్వామివారు స్వయంగా ప్రజలకు దర్శనమిచ్చేటువంటి రోజు కనుక ప్రతి సంవత్సరంగా తొలి ఏకాదశి నాడు కళ్యాణం చేసుకుంటూ గ్రామ పెద్దలను అనుసరించి తర్వాత ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులందరి ద్వారా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం నెరవేర్చుకుంటున్నాము. దీని ద్వారా మా భగవంతుడు ఎల్లవేళలో కూడా అందరినీ కూడా చక్కగా ఉంచి పాడి పంటలు సమృద్ధిగా ఉండి ఆరోగ్యంతో అందరు కూడా సకల భోగభాగ్యం ఇచ్చినటువంటి శ్రీ తిరుమల స్వామి వైకుంఠవాసుడు శ్రీ వెంకటేశ్వర భగవానికి వెంకటరమణ గోవింద.